Hello everyone, this is Vandlata and lecturer in mathematics VSM College. So today our topic is group theory. So group theory నేర్చుకోవడానికి ముందు బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ యూ లెర్న్ అబౌట్ బైనరీ ఆపరేషన్. సో డెఫినేషన్ చూడండి. Okay, let S be a non-empty set. If F from S cross S to S is a mapping, then F is called an binary operation. అంటే చూడండి, ఎక్స్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అనేది తీసుకోండి. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి, అందులో కనీసం ఒక్క ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయినా కానీ దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పేసి అంటాం. సో ఈ నాన్ ఎంప్టీ సెట్కి ఒక మ్యాపింగ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఆ మ్యాపింగ్ నేమ్ ఏం పెట్టుకున్నాం, ఎఫ్ అనేది పెట్టుకున్నాం. ఆ ఎఫ్ ఏ విధంగా డిఫైన్ చేసింది, ఎక్స్ క్రాస్ ఎస్ టు ఎక్స్కి డిఫైన్ చేసింది. సో అటువంటి ఎఫ్ని మనం ఏమంటామంటే బైనరీ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. కింద ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ప్లస్ అనే ఒక ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఈ ప్లస్ అనేది దేని మీద డిఫైన్ చేస్తుంది అంటే న్యాచురల్ నెంబర్స్ మీద డిఫైన్ చేస్తున్నాను. ఎలాగ, సో ఇప్పుడు మ్యాపింగ్ ఏం కన్సిడర్ చేసుకున్నాను, ప్లస్ ఫ్రమ్ ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్ ఈజ్ ఎన్ మ్యాపింగ్. సో మనకు ఆపరేషన్ ఏమవుతుంది, దెన్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే కనుక ఏ ప్లస్ బి అనేది ఎన్లో ఉండాలి. ఫర్ సపోజ్ న్యాచురల్ నెంబర్స్లో ఏమైనా 2 నెంబర్స్ తీసుకోండి, 2, 3. So plus m binary operation అయితే 2 plus 3 equal to 5. 5 is also be an natural numbers belongs to n. Now next properties of binary operation. So binary operation యొక్క properties ఏంటో చూడండి. So here there are 6 properties of binary operation. So first property ఏంటి, closure, associative, commutative, identity, inverse and distributive property. So first you learn about that closure property. Closure property మనం ఏ ప్రాపర్టీ చెప్పాలన్నా సరే ఒక నాన్ ఎంప్టీ సెట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకునే నాన్ ఎంప్టీ సెట్ ఏంటి, టీ అనే నాన్ ఎంప్టీ సెట్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఒక బైనరీ ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఆ బైనరీ ఆపరేషన్ ఏంటి, స్టార్ అనేది బైనరీ ఆపరేషన్. ఈ బైనరీ ఆపరేషన్ ఎందులో డిఫైన్ చేస్తామంటే మనం తీసుకునే సెట్ టీలో డిఫైన్ చేస్తాం. సో కండిషన్ ఏమవ్వాలంటే ఏ కామా బి అనేది టీలో ఉన్నట్లయితే ఏ స్టార్ బి అనేది కూడా టీలో ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, క్యూ అనేది సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే 4, 5 అనేది బిలాంగ్స్ టు క్యూ తీసుకుంటే 4 - 5 అంటే ఎంత అవుతుంది, -1. -1 ఈజ్ ఆల్సో బి అన్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి, associative ప్రాపర్టీ. సో associative ప్రాపర్టీకి మనం ఏం చెప్తున్నాం, ఒక టీ అనేది నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాం, అలాగే స్టార్ అనే బైనరీ ఆపరేషన్ తీసుకుంటున్నాం. నౌ కండిషన్ ఈజ్ ఏ కామా బి కామా సి అనేది టీలో ఉన్నట్లయితే ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా క్యూ అనే సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాను. అందులో ప్లస్ అనేది ఒక బైనరీ ఆపరేషన్ తీసుకున్నాను. సో ఇందులో నేను నెంబర్స్ ఏం తీసుకుంటున్నాను, 3, -2, -3 అనే నెంబర్స్ తీసుకున్నాను. సో దానికి కండిషన్ అప్లై చేయండి. అంటే 3 ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ప్లస్ ఆఫ్ -2 ప్లస్ ఆఫ్ -3 ఈక్వల్ టు 3 ప్లస్ ఆఫ్ -2 ప్లస్ ఆఫ్ -3 అంటే ఎంత అవుతుంది, -4 ఈక్వల్ టు -4. LHS and RHS both are equal. So Q satisfies the associative property. Next property is commutative property. ఈ కాంపిటేటివ్ ప్రాపర్టీకి చెప్పాలంటే కనుక ఒక టీ అనే నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాం, అలాగే స్టార్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా ఈ సెట్లోని అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసిందంటే యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది. కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయడానికి కండిషన్ ఏంటి, ఏ కామా బి అనే టీలో తీసుకున్నట్లయితే ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ అవ్వాలి. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను, ఆర్ అనేది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ తీసుకుంటున్నాను, అలాగే ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇన్ ఆర్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఇప్పుడు రియల్ నెంబర్స్ ఏదైనా 2 నెంబర్స్ తీసుకోండి, 4, 5 అయితే ఏమవుతుంది, 4 + 5 ఈక్వల్ టు 5 + 4 దట్ ఈస్ 9 ఈక్వల్ టు 9. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ చెప్పడానికి టీ బిఎన్ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బిఎన్ బైనరీ ఆపరేషన్ ఇన్ టీ. సో కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ కామా బి అనేవి టీలో కనుక తీసుకున్నట్లయితే ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి స్టార్ ఏ, వేర్ బి ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు స్టార్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదన్నా 2 ఎలిమెంట్ టీలో కనుక తీసుకున్నట్లప్పుడు ఆ రెండింటికి మధ్య స్టార్ అనే ఆపరేషన్ అప్లై చేసినట్లయితే
తిరిగి మనకు అదే ఎలిమెంట్ రావాలి అని చెప్పి అంటున్నాడు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జెడ్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ కనుక తీసుకున్నట్లయితే ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇందులో జెడ్లో నేను -1 0 అని చెప్పేసి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. -1 ప్లస్ 0 ఎంత అవుతుంది? -1. అలాగే 0 ప్లస్ -1 అంటే ఎంత? -1. ఇక -1 కాదు, ఏ ఎలిమెంట్ తీసుకున్నా, ఏ నెంబర్ తీసుకున్నా ఇన్ జెడ్లోని యూ గెట్ దట్ నెంబర్ ఓన్లీ. సో ఇక్కడ ఏమవుతుంది? 0 ఈజ్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అని చెప్పేసి అంటాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు డాట్తో చూడండి. ఈ విత్ రెస్పెక్ట్ టు డాట్కి నేను చెప్తున్నానంటే ఎన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాను. డాట్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకున్నాను. 1 8 ఎన్లో తీసుకున్నట్లయితే 1.8 = 8.1 అంటే యూ గెట్ దట్ 8 ఓన్లీ వెన్ యూ మల్టిప్లైడ్ బై 1. సో 8 అనే కాదు, ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఆ నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏ నెంబర్ తీసుకుంటామో ఆ నెంబరే వస్తుంది. సో అప్పుడు 1 ఏమంటాం? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పేసి అంటాం. అదర్వైజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇక్కడ మనం తీసుకున్న ప్రతి సెట్లోని కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది అడ్జస్ట్ అవ్వాలనే రూల్ లేదు. అడ్జస్ట్ అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ నోట్ పాయింట్ చూడండి. ఐడెంటిటీ ఎలిమెంట్ చేంజెస్ డిపెండింగ్ ఆన్ ది సెట్ అండ్ బైనరీ ఆపరేషన్. సో మనం డిఫైన్ చేసుకున్న సెట్ మీద అలాగే డిఫైన్ అయిన బైనరీ ఆపరేషన్ బట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఐడెంటిటీ ఎలిమెంట్ డిఫాల్ట్గా ఏం తీసుకుంటామంటే స్మాల్ ఈ తోటి డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ ప్రాపర్టీకి ఏం చెప్తాం? టీ అనేది నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాం, స్టార్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ కండిషన్ ఇవ్వాలంటే వెన్ యూ అప్లై అండ్ బైనరీ ఆపరేషన్ ఫర్ 2 ఎలిమెంట్స్ యూ గెట్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. దట్ మీన్స్ ఏ స్టార్ బి తీసుకుంటే మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ. ఇక్కడ ఈ అనేది ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఏ 2 నెంబర్స్ కన్నా సరే బైనరీ ఆపరేషన్ కనుక అప్లై చేసినట్లయితే ఐడెంటిటీ కనుక వచ్చినట్లయితే ఆ 2 ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయి? ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? ఏకి ఇన్వర్స్ బి అవుతుంది, బికి ఇన్వర్స్ ఏ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. జెడ్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. అలాగే ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అని చెప్పేసి అన్నాం. 1 -1 అనే 2 ఎలిమెంట్స్ జెడ్లో తీసుకున్నాను. ఆ రెండింటిని యాడ్ చేయండి. అంటే 1 ప్లస్ ఆఫ్ -1 యూ గెట్ దట్ 0. అలాగే -1 ప్లస్ 1 యూ గెట్ దట్ 0. కానీ 0 అనేది ఏంటి? మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జెడ్ ఆల్సో. సో అంటే ఏమైంది? ఇప్పుడు 1కి ఇన్వర్స్ ఏమవుతుంది? -1 అవుతుంది. అలాగే -1కి ఇన్వర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే ఇంక ఎగ్జాంపుల్ చూడండి. విత్ రెస్పెక్ట్ టు డాట్తో చెప్తున్నాను. ఇది ఆర్ అనే సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను. డాట్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకున్నాను. ఇక 2 1/2 అనేవి 2 నెంబర్స్ తీసుకున్నాను రేషనల్ నెంబర్స్లో. సో 2.1/2 = 1 అవుతుంది. అలాగే 1/2.2 అన్నా సరే 2 గెట్ క్యాన్సిల్, గెట్ దట్ 1. సో 2 అనేదే కాదు, ఇక్కడ మనం ఏది నెంబర్ తీసుకున్నా కానీ ఇక్కడ 3 అది 3కి తీసుకున్నట్టే 1/3 అవుతుంది. 4కి అయితే 1/4 ఇలా తీసుకుంటాం. సో అంటే ఇక్కడ ఏమైంది? 2కి ఇన్వర్స్ 1/2 అయింది, 1/2కి ఇన్వర్స్ 2 అవుతుంది అనమాట. అలాగే ఇది ప్రతి సెట్లోని కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది అడ్జస్ట్ అవ్వాలని రూల్ లేదు. అలాగే సెకండ్ పాయింట్ చూడండి. మన సెట్ బట్టి డిఫైన్ చేసుకున్న సెట్ అలాగే డిఫైన్ చేయబడిన బైనరీ ఆపరేషన్ బట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది చేంజ్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఏ అనే దాన్ని ఇన్వర్టిబుల్ ఎలిమెంట్ అని లేకపోతే రెగ్యులర్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిటీ. ఒక ఐడెంటిటీ కనుక ఇన్వర్స్ కనుక వేసుకున్నట్లయితే దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఐడెంటిటీనే అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ సర్కిల్ అని చెప్పేసి తీసుకుంటాం. అలాగే లాస్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ డిఫైన్ చేయాలంటే మనకి 2 బైనరీ ఆపరేషన్స్ అనేవి కావాలి. సో ముందు ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోండి. ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాం. అలాగే ఒక స్టార్ సర్కిల్ అని 2 బైనరీ ఆపరేషన్స్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు లెట్ ఏ బి సి బిలాంగ్స్ టు టీ. ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ టీలో కనుక తీసుకున్నట్లయితే ఏ స్టార్ ఆఫ్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ స్టార్ బి సర్కిల్ ఏ స్టార్ సి. ఇదా కనుక అయినట్లయితే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. అదేవిధంగా
బి సర్కిల్ సి స్టార్ ఏ ఈక్వల్ టు బి స్టార్ ఏ సర్కిల్ సి స్టార్ ఏ, దాన్ని రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పేసాను. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసిందని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆర్ అనేది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ తీసుకున్నాను. అలాగే డాట్ ప్లస్ అనేవి 2 బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నాను. ఈ రియల్ నెంబర్స్లోని 3 నెంబర్స్ చూస్ చేసుకున్నాను, 2, 5, 6. సో 2.5 ప్లస్ 6 ఈక్వల్ టు 2.5 ప్లస్ 2.6 అంటే ఎంత అవుతుంది? 5 ప్లస్ 6 11, 11 2 22, 2.5 10, 2.6 12. సో 10 ప్లస్ 12 22. బోత్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్. సో మన డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చెక్ చేయడానికి ఈ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కానీ రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.